హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఉదయగానే మా ఇంటికి కోతులు వచ్చినాయి అన్నమాట. ఎన్ని వచ్చినాయి అంటే 3 వచ్చినాయి అన్నమాట. ఇదొకటి. తర్వాత వచ్చేసి అవిగోండి జామ చెట్టు దగ్గరగా రేకుల షెడ్ మీద చిన్న కోత ఒకటి, పెద్ద కోత ఒకటి ఉందన్నమాట. అయితే ఇవి ఉదయకాలం ఎందుకు వచ్చినాయి అంటే వాటి నివాసాలని మనుషులు కబ్జా చేయటం ద్వారా మన నివాసాల్లోకి అవి వచ్చినాయి అన్నమాట. ఎప్పుడైనా కూడా మనిషి కంటే జంతువులు అవి మాట్లాడవు, కానీ అవి చాలా నీతిగానే ఉంటాయి. జవదాటం అన్నమాట. దేవుడిచ్చిన ఆజ్ఞను జవదాటం. ఎందుకంటే దేవుడు ఫస్ట్ మనిషిని సృష్టించకముందే వృక్ష సంపదను, చెట్లను, జంతు సంపదను, పశువులను, మత్స్య సంపదను, సముద్రాలను, నదులను, సూర్యచంద్రాదులను, ఆకాశమును, భూమిని అన్నిటినీ సృజించిన తర్వాత మనిషి సృజించాడు చివర 6వ రోజు. కానీ మొదట పుట్టిన వాటికేమో అగౌరవము, చిట్ట చివర పుట్టిన మనిషికి దేవుడిచ్చిన ఘనత అది చెప్పలేదన్నమాట. కానీ మూగజీవులు కదండి, వాటి నివాసాలని మన నివాసాలుగా చేసుకున్నప్పుడు చివరికి అవి ఏం చేస్తాయి? అవి కూడా మనతోనే కలిసి బతుకటానికి సిద్ధపడతాయి. ఎందుకు? వాటి జీవన విధానం వాటికి ఇంకా చెట్లు కావాలి, ఆహారం కావాలి. మరి అడవులు కొట్టేస్తే, అడవులు నరికేస్తే, చెట్లను కొట్టేస్తే మూగజీవులు ఎలా బ్రతకాలి? ఎప్పుడైనా ఒక కరువు వచ్చింది అంటే కారణం ఏంటంటే మెయిన్ చెట్ల లేకపోవటమే. కరువుకి, మరి జల ప్రళయాలకి, మరి ఏదైనా కూడా ప్రకృతి విలయ తాండానికి కారణం ఎవరు అంటే ఒక మనిషి అవివేక విజ్ఞానానికి సూచనగా ఉన్నాడు, కానీ అవివేకగా మారిపోయాడు తన స్వార్థానికి అన్నమాట. కాబట్టి చూడండి, కాకి ఇందాటి నుంచి అరుస్తూ ఉంది, ఆ కోతుల దగ్గరికి వెళ్తుంది, అరుస్తూ ఎగురుతుంది. ఎందుకు మీరు మా దగ్గరికి వచ్చారని అరుస్తుంది అన్నమాట. మీ నివాసాలు ఏమైనాయి? మా నివాసాల దగ్గరికి వచ్చారు, ఈ చెట్లు మావి అని అది గొడవ పడుతుంది అన్నమాట. కానీ అవి ఏం మాట్లాడకుండా వాటిపైన అవి చేసుకుంటూ ఉన్నాయి. చిన్న గిన్నెలో శనగలు ఉంటే ఆ గిన్నె ఎత్తుపోయి కూర్చొని తింటున్నాయి అన్నమాట. అయితే మనము చాలా మూవీస్ చూస్తున్నాం కదండి. ఆ మూవీస్ చూస్తున్నప్పుడు అడవులు నరికేసిన వాళ్ళకి ఆ మూవీస్లో మనము నేషనల్ అవార్డు వచ్చింది, అందులో యాక్ట్ చేసిన హీరోలకి నేషనల్ అవార్డు వచ్చింది, లేకపోతే ఇంకేంటేంటియో చాలా వచ్చేసినాయి. మనిషి మెదడు మోకాల్లోకి వెళుతుంది అంటానికి ఇలాంటి అవార్డులు, ఇలాంటి అవార్డు ఫంక్షన్స్, హీరోల్ని గొప్ప చేయటము. సృష్టికర్త అయిన దేవుడు, సూర్యచంద్రాలు ఇచ్చిన దేవుణ్ణి, సృష్టించిన దేవుణ్ణి మరచి మనుషులు కనపరుస్తున్నాం చూడండి. ఒక హీరోలాగా చేశాడు. తన నటనతో అందరికీ కొంతసేపు రిలాక్స్ ఇచ్చాడు, కాదనట్లేదు. కానీ ఒక మనిషి హీరోని చేశారు, బాగుంది, అంతపాటికి హ్యాపీ. కానీ ఆ మనిషి దేవుడిగా చూడకూడదు కదా. సో కాబట్టి దయచేసి మరి ఇప్పుడు అడవి ప్రాంతంలో ఉన్న వాళ్ళు కానీ చాలామంది కూడా ఎక్కువగా చెట్లని తీసేస్తూ ఉంటే మరి ఆ పశువులకి, వాటికి, ఆ చిన్న చిన్న మూగజీవులకి వాటికి నివాసాలు లేక మనుషుల నివాసాల్లోకి వస్తున్నాయి. తప్పేమీ లేదు. దానికి కారణం ఎవరంటే మనిషే. అది ఎవరైనా చేయని, ఇంట్లో ఒకరు తప్పు చేసినా ఆ కుటుంబాన్ని అంటారు, ఇద్దరు తప్పు చేసినా ఆ కుటుంబాన్ని అంటారు. సో కాబట్టి మనిషికి జాలి, దయ, కరుణ అనేది ఉండాలి. మరి ఏమి చేయలేవు కదా అని చెప్పనని బలహీన వాటి మీద ప్రతాపం చూపించకూడదన్నమాట. చేతనైతే మనం వాటికి ఇంకా కొన్ని చెట్లను వేసి, కొన్ని ఆహార పంటలు లాంటివి, కొన్ని కాయలు కాసే చెట్లను వేసి అడవుల్లో వాటికి మనకి నివాసానికి మనం తీసుకున్నప్పుడు వాటికి కూడా ఏదో ఒక నివాసాలు ఏర్పాటు చేయాలి మనం. సో కాబట్టి కోతులు వస్తున్నాయి అని చెప్పనని మనం వాపోవటం కాదు. కానీ మరి ఈరోజు నాకు వాటిని చూసినప్పుడు చాలా బాధేసింది అన్నమాట. 3 కోతులు వచ్చినాయి, ఒకటి కూడా కాదు. సో కాబట్టి మనమైనా కూడా కొన్ని చెట్లని అంటే పంటనిచ్చంటే జామ కావచ్చు, మామిడి కావచ్చు, నేరేడు కావచ్చు, ఏదైనా అలాంటి చెట్లను మన రోడ్డు పక్కన కానీ వేసుకోగలిగితే కనీసం వాటి మీద అవి నివాసం చేసుకుంటాయి, వాటికి ఆహారం దొరికిద్ది. సో కాబట్టి అవి మన దాకా రాకుండా ఉండటానికి ఒక చిన్న సలహా అన్నమాట. మరి దయచేసి
మీలో ఒక్కరైనా కూడా స్పందించి కొన్ని పండ్ల మొక్కలు నాటుతారని, కొన్ని మూగజీవులకి ఆహారంగా మారతాయని నా చిన్న అభ్యర్థన, నా ఆశ. ఎందుకంటే ఒకటండి, చెప్పేవి కానీ చేయొచ్చు కదా అనొచ్చు, కానీ కొంతమందికి అది చెప్పేది కూడా ఉండదన్నమాట. చేయగలిగేదే ఉంటుంది. కొంతమందికి చెప్తారు కానీ చేయలేరు. కాబట్టి నాది చెప్పడం వరకే నా బాధ్యత. కాబట్టి సామర్థ్యం ఉన్న వాళ్ళు, వేయగలిగే వాళ్ళు ఉంటారు కాబట్టి షేర్ చేస్తున్నాను. దీన్ని మీరు రిక్వెస్ట్గా తీసుకొని చేస్తారు, మరి 10 మందికి షేర్ చేస్తారు, అది మీ ఇష్టం అండి. ఎందుకంటే ఇది ఒక మంచి పని. సో కాబట్టి నాకు కంటికి కనిపించిన దాన్ని మీకు షేర్ చేస్తున్నాను. మంచిది అనుకుంటున్నాను, ఎందుకంటే అది మేలైంది అయితే నేను చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పటివరకు ఆ చెట్టు ఎందుకు చూపించానంటే అందు మీదకి కూర్చుని అన్నమాట ఈ కోతులు. అదిగోండి మళ్ళా వచ్చింది. ఆ గిన్నె కింద వేస్తే బాగుండు అనుకుంటున్నాను నేను. ఆ గిన్నె అక్కడే పెట్టుకొని పక్కనే కూర్చుంది. ఓకే అండి, అందరికీ బాయ్.